విజయవాడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జగన్ గడిచిన 5 ఏళ్లలో ఏ అభివృద్ధి చేశాడో చెప్పాలి. సీఎం చంద్రబాబును చూసి ఆయన మీద నమ్మకంతో ఏడాదిలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రతి ఏడాది 15% అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికను సీఎం చంద్రబాబు రూపొందించారు. కేంద్ర నిధులను జగన్ వినియోగించుకోలేకపోయారు. కనీసం గ్రామాలకు త్రాగునీరు అందించలేకపోయారు. జలజీవన్ మిషన్ ద్వారా కూటమి ప్రభుత్వం గ్రామాలకు నీరు అందిస్తోందని తెలిపారు. మరి అంతేకాకుండా మనం ఇవన్నీ చెప్పుకోవడానికన్నా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన చాలా విషయాలు ఏదో పెద్ద విశ్లేషించి ఈరోజు ప్రభుత్వం మీద చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆయన ఏ బేసిస్ మీద చెప్పారు, ఎటువంటి ఆధారాలు లేకుండా బేస్లెస్ అభియోగాలు చేశారు. ఈరోజు మనం చూస్తున్నాము, గడిచిన సంవత్సరం కాలంలో ఒక విజన్ పెట్టుకొని ఒక ప్లానింగ్ చేసుకొని రాష్ట్రం ఏదైతే గత 5 సంవత్సరాలు కోల్పోయిందో దాన్ని మళ్ళీ ప్రజానికానికి అందించాలని ఒక మంచి సదుద్దేశంతో ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ రావాలని పెద్ద ఎత్తున ఈరోజు యాక్సిలరేట్ చేస్తూ పరిపాలన చేస్తుంటే ఆయన ఏదో రెవెన్యూ తగ్గిపోయింది, దాన్ని ఇన్కమ్ తగ్గిపోయిందని ఏదో అభియోగాలు చేస్తున్నారు. ఆయన తీసుకొచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటో కూడా మనం చెప్పాలి. ఏదో ఒక అభియోగం చేసి దాన్ని నమ్మాలంటే అది తప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం చూసాము అగ్రికల్చర్ గ్రోత్ కూడా మనం చూసాము, 12% గ్రోత్ అయింది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ 12% అగ్రికల్చర్ గ్రోత్ చూసాం, ఇన్కమ్ లెవెల్ చూసాము. మనం కూడా అది డిస్కస్ చేసాము. అది కూడా ప్రజెంటేషన్స్లోని ఎక్కడెక్కడ ఎలా పెరిగిందని కూడా మనం చెప్పుకోగలిగాము. మరి అంతేకాకుండా ఇండస్ట్రీలో కూడా పెద్దగా రాకపోయినా ఒక 5% గ్రోత్ కూడా మనం చూసాము. మరి అంతేకాకుండా లాస్ట్ 5 ఇయర్స్ ముఖ్యంగా నా డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, ఆయన చీఫ్ మినిస్టర్గా వ్యవహరించేటప్పుడు అసలు ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చారు. ఈరోజు సంవత్సర వ్యవధిలో 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి వచ్చాయంటే ఎవరిని చూసి వచ్చాయి? అది కేవలం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ ద్వారా ఈరోజు ఇండస్ట్రీస్ అన్నీ కూడా 14-19లో వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ ఈరోజు ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేస్తున్నాయంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన ఉందని భావించే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్కి వస్తున్నాయి. మరి గత పాలకులు ఉన్న 14-19లో పెట్టుబడి పెడదామన్న ఇండస్ట్రీస్నే వాళ్ళు నెలకొల్పకుండా వాళ్ళు పంపించే దశగా వాళ్ళు పరిపాలన చేస్తే ఈరోజు ఆ వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ని కూడా ధైర్యం నింపి మీరు ఇక్కడ పెట్టండి, ఖచ్చితంగా మీకు మంచి సపోర్ట్ మేము అందిస్తాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది యువకులు నిరుద్యోగుల కింద ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ కల్పించలేదు, ఎటువంటి భవిష్యత్తు కూడా కల్పించలేదు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భవిష్యత్తు అంటే 20 లక్షల ఉద్యోగాలు